ఢిల్లీలో నిన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ నిరసన చేపట్టారు. ప్రశ్నించే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకుని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం, నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువకులు ఢిల్లీ నగర వీధుల్లోకి వచ్చి మా ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యతంగా వారి గొంతు విప్పితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటనకి